చంద్రబాబు గారు బత్యాల చంద్రగారికి వెంటనే, నారా లోకేష్ గారు బత్యాల గారికి వెంటనే, నారా లోకేష్ గారు బత్యాల గారికి వెంటనే, నారా లోకేష్ గారు బత్యాల గారికి వెంటనే, నారా చంద్రబాబు నాయుడు గారు బత్యాలకు వెంటనే. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. ముఖ్యంగా మీడియా మిత్రులను క్షమించండి, ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. ఇంత ఎండలో కూడా నేను ఇచ్చిన వెంటనే మీరు ఇచ్చినందుకు నేను నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ఏమనగా, ఈరోజు రాజంపేట కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ అభ్యర్థిగా సుగుణాసి బాలసుబ్రహ్మణ్యం గారిని ఎంపిక చేసినట్లుగా మీడియాలో వార్తలు వచ్చినాయి. కానీ ఇన్ని రోజులు ఇన్ఛార్జ్ బత్తాల చెంగల్రాయుడు గారి ఆధ్వర్యంలో మేము చాలా కార్యక్రమాలు చేశాం. ఆ కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా చేశాం. కానీ ఇప్పుడు మేము బత్తాల చెంగల్రాయుడు గారికే రాజంపేట అసెంబ్లీ టికెట్ వస్తుందని ప్రతి గ్రామంలో ప్రతి ఓటర్ను కలిసి భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా తెలిపినాం. కానీ ఈరోజు సుగుణాసి బాలసుబ్రహ్మణ్యం గారిని అధిష్టాన వర్గం చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేశారు. ఆ ఎంపిక ఎలా జరిగిందో మాకైతే అర్థం కావడం లేదు. ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సింది వచ్చింది? రాజంపేటలో 3-4 వ్యక్తులు అసెంబ్లీ అభ్యర్థం కోసం పోటీ పడడం జరిగింది. కానీ చాలా సందర్భాల్లో మేము కూడా ఎందుకు ఇంతమంది పోటీ పడుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్లను కార్యకర్తలను పిలిచి ఒక 5 నిమిషాలు మీటింగ్ పెట్టి ఎవరు అభిప్రాయాలు సేకరించలేదు అనుకున్నాం. కానీ వాళ్ళు ఏదో ప్రత్యేకమైన పద్ధతుల్లో అభ్యర్థిని ఎంపిక చేస్తారని చెప్పినారు. కానీ ఇది చాలా మాకు బాధాకరంగా ఉంది. ఎందుకంటే నా పేరు అద్దెపల్లి ప్రతాప్ రాజు, రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి, క్లస్టర్ 04 ఇన్ఛార్జిని. మేము రాజంపేట జిల్లా సాధన సమితికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున చాలా హార్డ్ వర్క్ చేశాం. ఆ జిల్లా సాధన సమితి కోసం పోరాటం చేసేటప్పుడు ఎలా పరిస్థితులు ఉన్నాయో మీడియా వారికి అందరికీ తెలుసు. మేము ఆ రోజు రాజంపేటలో ఉన్నటువంటి అన్నమయ్యను రాగిచోటి రాజధానిగా అన్నమయ్య జిల్లా చేశారని వైసీపీ పార్టీ మీద పోరాటం చేశాం. ఈరోజు మా కర్మ, మా అధినాయకుడు చేసినటువంటి నేనైతే తప్పిదమే అనేది నా వ్యక్తిగతంగా చెప్తున్నాను. ఈరోజు పాలకొండరాయుడు అనే ఫ్యామిలీ చాలా తెలుగుదేశం పార్టీకి విలువైన కుటుంబం. అటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని రాజంపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి అభ్యర్థిగా ప్రకటించి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను అందరినీ ఆ కుటుంబానికి దూరం చేసేదానికి అభ్యర్థాన్ని ఖరారు చేశారు. మేమైతే రాయచోట్లో ఉన్నటువంటి పాలకొండ బాలసుబ్రహ్మణ్యం గారికి వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేమందరం చెప్పాం రాయచోటికి పోయిందని. ఈరోజు రాయచోటి అభ్యర్థాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మీరు పార్టీ అభ్యర్థిని మార్చి వేరొక వ్యక్తికి వీలైనటువంటి సందర్భంలో మేము ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయానికి, నా పార్టీ పదవికి, క్లస్టర్ ఇన్ఛార్జికి మరియు ఇక్కడ ఉన్నటువంటి బూత్ కన్వీనర్లు 10 మంది, యూనిట్ ఇన్ఛార్జీలు 3, నా స్నేహితుడు బీసీసీఎల్ రాష్ట్ర సీనియర్ తెలుగుదేశం లీడరు, మేమందరం కలిసి 4 గ్రామ పంచాయతీ మదనగోపాలపురం, తాళపాక, బోయినపల్లి, చెల్లోపల్లి వీళ్ళంతా నా స్నేహితులు, పార్టీ కార్యకర్తలు అందరూ మా కుమ్మడిగా పార్టీ పదవులన్నిటికీ రాజీనామా చేస్తున్నాం. కానీ మీరు సభ్యత్వాన్ని మార్పు లేనప్పుడు మేము గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను, మా స్నేహితులని, మండల లీడర్లను అందరినీ సలహాలు సూచనలు తీసుకుని మా నిర్ణయాన్ని మళ్ళా మీడియా సమావేశం పెట్టి పార్టీలో
ఉండాలా లేదా అనేది కూడా నిర్ణయం తీసుకుంటామని మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం.